క్రిస్టఫర్ నోలన్ వన్స్ సెడ్ దట్ ఒక ఫ్రేమ్ లో కప్ ఆఫ్ టీ ఉన్నా ఒకటే, ఒక స్పేస్ షిప్ ఉన్నా ఒకటే. బట్ దాని మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ లో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, కానీ వన్ నైట్ హిట్ మీ. ఈస్ ట్రైయింగ్ టు టీచ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ అబౌట్ పర్స్పెక్టివ్. దీంట్లో నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం 2 మీనింగ్స్ ఉన్నాయి. 1 by 1 చెప్తా. ఫస్ట్లీ నువ్వు బడ్జెట్ పెట్టి స్పేస్ షిప్ పెడతావా లేదా ఒక సింపుల్ టీ కప్ పెడతావా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ షార్ట్ కంటే బిఫోర్ షార్ట్స్, అంటే ఆ షార్ట్ కంటే బిఫోర్ ఉన్న స్టోరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టోరీ ప్రకారం నేను టీ కప్ లో విషయం కలిపితే దాని క్లోజ్అప్ పెట్టినప్పుడు పీపుల్ విల్ ఫీల్ సేమ్ డ్రమాటిక్ ఇంపాక్ట్ యాజ్ అ స్పేస్ షిప్. సో ఒక షార్ట్ పెద్ద స్క్రీన్ లో సేమ్ సైజ్ లోనే కనిపిస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ బిహైండ్ దట్ షార్ట్. అండ్ సెకండ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మోడర్న్ ఫిల్మ్ మేకర్స్ కి కానీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్ కి ఇంకా పర్స్పెక్టివ్, స్కేల్ గురించి అంతగా ఐడియా లేదు. ఇప్పుడు హాలీవుడ్ లో 90s లో స్కేల్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ దే వుడ్ యూస్ పెయింటింగ్స్ అండ్ లేట్ 2000s లో దే యూస్ టు యూస్ మినియేచర్స్. అండ్ మనకి ఎప్పుడు డిఫరెన్స్ పెద్దగా తెలిసేది కాదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ పర్స్పెక్టివ్ అండ్ స్కేల్. పెద్ద స్క్రీన్ లో ఇది ఎలా కనిపిస్తుంది అనే నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా అర్థం అవట్లేదా? సరే, నోలన్దే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓపెన్హైమర్ లో కిలియన్ మర్ఫీ బెడ్ మీద పడుకున్నప్పుడు తను స్పేస్ ని ఇమాజిన్ చేసుకుంటాడు, స్టార్స్ ఎక్స్ప్లోజన్ ఇమాజిన్ చేసుకుంటాడు. ఇదంతా చూపించడానికి నోలన్ ఒక షైనీ ఆబ్జెక్ట్ ని కెమెరా ముందు తిప్పాడు అంతే. దాని తర్వాత SFX ప్లస్ మ్యూజిక్ తోని మనకి అటామిక్ ఎక్స్ప్లోజన్స్, స్టార్ ఎక్స్ప్లోజన్స్, స్పేస్ కి తీసుకెళ్లిపోయాడు. సో ఈవెన్ ఆన్ లో బడ్జెట్ మీరు గ్రాండ్ స్కేల్ ని చూపించచ్చు. జస్ట్ మీకు స్కేల్ అండ్ పర్స్పెక్టివ్ గురించి నాలెడ్జ్ ఉండాలంతే.